మొత్తం టోన్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. లలిత గారు 5 శారీస్ ఇచ్చారు మనకి. ఆల్రెడీ 3 అయితే చూపించేసాను. సో నెక్స్ట్ 2 ఉన్నాయన్నమాట. నేను కంప్లీట్ అయినాయి నైట్. సో ఇది వచ్చేసి ఇలాగా పర్పుల్ కలర్ షేడ్ అండి శారీ విత్ గ్రీన్ బార్డర్ వచ్చింది. సో ఇలా డార్క్ గ్రీన్ బార్డర్ అనమాట. సో శారీ బార్డర్ బ్లౌజ్ మీదే మనం వర్క్ చేస్తామండి. సో ఫ్లవర్ కాంబినేషన్లో ఈ ప్యాటర్న్లో ఎలా అయితే ఇది వచ్చిందో లతల్లాగా, సో అదే విధంగా మనకి బ్లౌజ్ కూడా వస్తుంది. ఇది డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఆల్రెడీ మన ఛానల్లో వేశానండి. నేను మల్టీ కలర్లో కూడా వేశాను ఈ డిజైన్ని. చెక్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈసారి అన్నీ కొంచెం ట్రెండీ డిజైన్సే ఉన్నాయి. ఎప్పుడు ఏంటి ఫస్ట్ టైం కొన్ని వేశాను. సో ఇదండి డిజైను. శారీ కలర్ వచ్చేసి ఫ్లవర్కి, లీవ్స్కి ఏమో ఇలా గోల్డ్ వస్తుంది. సో 2 కలర్ కాంబినేషన్ అనమాట. నేను దీన్ని మల్టీ కలర్లో కూడా వేశాను. చెక్ చేసుకోండి. సో ఆల్ ఓవర్ అయితే ఇలా బూటీ వచ్చేస్తుంది. డిజైన్ కనుక నచ్చితే మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. హ్యాండ్స్కి వచ్చేసి శారీ క్లాత్ చెప్పాను కదా. సో బార్డర్ అయితే ఉందండి. కింద మనకి 9.5 ఇంచెస్ హ్యాండ్ వస్తుంది. ఇది కింద గోల్డెన్ బార్డర్ ప్లేన్ ఉంది కదా, అదైతే కట్ అయిపోతుందండి. ఇప్పుడు నేను చూపించేంత మీకు హ్యాండ్ ఇలా అయితే వస్తుంది. సో 2 హ్యాండ్స్ ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. ఈ డిజైన్ ఇట్లాగా మీరు ఫుల్ హ్యాండ్ వేయించుకోవాలంటే కనుక మనకి ఇంకో లేయర్ కూడా ఉందండి. ఇవరిది షార్ట్ హ్యాండ్ లాగా కాబట్టి నేను కొంచెం డిజైన్ని తక్కువ చేశాను, తగ్గించాను కస్టమైజ్ చేసి. సో మీరు ఫుల్ వేసుకుంటే కనుక ఇదే 3 లేయర్స్ మీకు ఫుల్ హ్యాండ్ 10 ఇంచెస్ హ్యాండ్ కూడా వస్తుంది. సో ఇలా 2 కలర్ కాంబినేషన్లో హ్యాండ్స్కి అయితే ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ప్యారెట్ గ్రీన్ శారీ అండి. దీంట్లో అయితే ఇలా పింక్ ఉంది, మీకు మధ్యలో సిల్వర్ ఉంది, అక్కడక్కడ గోల్డ్ ఉంది. సో అందుకని ఈ 3 కలర్స్ బేస్ చేసుకొని అయితే నేను డిజైన్ తను వేయమని చెప్పింది. పళ్ళు వచ్చేసి మనకి ఇలా బ్లూ కలర్ వస్తుంది. ఇది ఓల్డ్ శారీనే. సో ఇలా అనమాట. పళ్ళు అయితే మనకి బ్లూ కలర్లో వస్తుంది. సో ఈ కలర్స్ బేస్ చేసుకొని అయితే తను మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చేటట్టు డిజైన్ సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు ట్రెండీగా వీనెక్ అండి. సో తనైతే వీనెక్ వద్దాక నాకు యూనెక్ అని చెప్పింది. సో నేనైతే ఇలా సెట్ చేశాను. మీరు కావాలంటే సేమ్ యాజిటీస్ వేసుకోవచ్చు. ఇదండి డిజైను. సో గ్రీన్ కలర్ శారీ కలర్ వచ్చేసి ఇక్కడ పెట్టాను. సో పింక్ కూడా ఉంది కదా, పింక్, సిల్వర్ ఉంది. లీవ్స్కి ఏమో గోల్డ్ ఇచ్చేసానండి. సో 4 కలర్స్ అండి ఇది. సో 1 సైడ్ డిజైన్ అనమాట. మధ్యలో అయితే వీ ప్యాటర్న్ వస్తుంది. డిజైన్ అట్లానే ఇచ్చారు చూడండి. సో తనకి యూనెక్ కాబట్టి నేను బూటీస్ అలా అరేంజ్ చేసి వేశాను. సో డిజైన్ కనుక నచ్చితే మీకు ఎవరికైనా ఇలా వేయించుకోవాలంటే కనుక తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఫుల్గా వేసుకోవాలంటే కనుక సేమ్ ఇదే మనం రివర్స్ లెఫ్ట్ సైడ్లో కూడా ఇచ్చి వేసేసుకోవచ్చు అండి. రైట్ సైడ్ సేమ్ ప్యాటర్న్. సో ఇది మీకు ఫ్రంట్ వచ్చేస్తుంది. సో నెక్ బ్యాక్ ఫ్రంట్ అయితే పైపింగ్ వెళ్తుందండి, అందుకని నేను ఇవ్వలేదు. హ్యాండ్స్కి వచ్చేసి మీకు ఇలాగా బంచ్ వస్తుంది, కింద కట్ వర్క్ వస్తుంది. నేను పైకి అయితే బూటీస్ ఇచ్చేసాను మల్టీ కలర్లోనే. ఎవరైనా శారీ బార్డర్ ఉంది అనుకుంటే కనుక మీరు పైకి ఇట్లా బార్డర్ పైన కూడా ప్లాన్ చేసుకోవచ్చండి. అంటే భుజం దగ్గర మీకు షోల్డర్ దగ్గర ఇలా పైకి అయితే బంచ్ ఇలా వస్తుంది, ఇట్లా వేసుకోవచ్చు. అలా కూడా లుక్ బాగుంటుంది. సో అది మీ చాయిస్. ఫుల్ హ్యాండ్ వేసుకోవాలంటే కనుక బంచ్ వచ్చి మీకు ఇలా బూటీస్ అయితే వస్తాయి. సో గ్రీను, పింక్, సిల్వర్ అండ్ గోల్డ్ అండి, 4 కలర్స్. సో ఈ బ్లౌజ్ అయితే మల్టీ పర్పస్గా యూజ్ అవుతుంటారు. సో మొత్తం డిజైన్ అయితే ఇది ఇలా ఉంటుంది. సో ఓకే అండి, ఇది ఇవాల్టి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.